హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా నీట్ యూజీ 2026 ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కౌన్సిలింగ్ సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. ఈరోజు 15th ఆగస్టు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది 2 o'clockకి. ఎంసీసీ రౌండ్ 1 రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ అయితే ఈరోజు అయిపోయింది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఒకటైతే ఫీజ్ పేమెంట్ లాస్ట్ డేట్ కూడా మరొకటి. ఈరోజు 6 o'clock 15th ఆగస్ట్ 6 o'clockకి ఫీజ్ పేమెంట్ కూడా లాస్ట్ డేట్ అయిపోతుంది. ఈ రెండు టైమింగ్స్ మిస్ అయితే రౌండ్ 1 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం సమస్య రావచ్చు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎంసీసీ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు, అదేవిధంగా ఎంసీసీ నీట్ యూజీ 2026 రౌండ్ 1కి రివైజ్ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 15th ఆగస్టు లాస్ట్ డేస్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ ఫస్ట్ పాయింట్లో గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 15th ఆగస్టు 2 PM. ఆల్రెడీ నౌ ద టైమ్ ఈస్ 3:17. ఆల్రెడీ దీనికి టైం అయితే అయిపోయింది రిజిస్ట్రేషన్కి. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్తో పాటుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ టైం 2 PMకి అయిపోయింది. కాబట్టి అంటే ఈరోజు 2 PM లోపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారందరూ రౌండ్ 1కి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఫీజ్ పేమెంట్కి మాత్రం ప్రత్యేకంగా అడిషనల్ టైం అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఈ టైం లోపల మనం ఫీజ్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఫీజ్ పేమెంట్ ఇంకా చేయలేదో ఫీజ్ పేమెంట్ కూడా ఈరోజు పూర్తి చేసుకోండి. సెకండ్ పాయింట్లో ఫీజ్ పేమెంట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ అందుకే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అనేది 2 PM, ఫీజ్ పేమెంట్ అనేది 5 PM. సో ఈ రెండు టైమింగ్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది, ఫీజ్ పేమెంట్కి మాత్రం ఇంకా 5 o'clock వరకు టైం ఉంది. సో ఈ టైం లోపల మనం ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంసీసీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ ప్రాసెస్లో ఇప్పుడు అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఒకసారి స్టెప్ 1లో ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాలి. సో ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంసీసీ వెబ్సైట్లో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెబ్సైట్లో ఇక్కడ మెడికల్ కౌన్సిలింగ్ సెలక్షన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఎంసీసీ వెబ్సైట్లో 2026 కౌన్సిలింగ్ సంబంధించి కరెంట్ అప్డేట్స్, రివైజ్డ్ షెడ్యూల్ అనేది అందుబాటులో ఉంటుంది మనకి. స్టెప్ 2లో న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ నీట్ యూజీ 2026 క్రెడెన్షియల్స్ అనేవి అడుగుతారు. ఇక్కడ అదేవిధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3లో పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ మనకి ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో వారందరికీ ఆల్రెడీ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా మీకు అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణకి డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, నీట్ డీటెయిల్స్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కేటగిరీ, అడ్రస్, ఇవన్నీ డాక్యుమెంట్స్లో ఉన్న వివరాలు అయితే అన్నీ మ్యాచ్ అయ్యేలా ఫిల్ చేయండి. ఫీజ్ పేమెంట్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత ఫీజ్ పేమెంట్ అడుగుతుంది. ఇక్కడ ఫీజ్ పేమెంట్లో ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి, ఎంసీసీ కౌన్సిలింగ్ 2 సాధారణంగా కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఆల్ ఇండియా కోటా, సో ఏఐక్యూ అంటాం, దీన్ని ఆల్ ఇండియా కోటా అంటాం. సో ఈ ఆల్ ఇండియా కోటాలో ముఖ్యంగా 15% సెంట్రల్ యూనివర్సిటీసు, అదేవిధంగా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 15%. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అయితే పర్టికులర్గా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, తర్వాత ఈడబ్ల్యూఎస్, యూఆర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ముఖ్యంగా ఇక్కడ 1000 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో ఈ 1000తో పాటుగా ముఖ్యంగా 10,000 అనేది సెక్యూరిటీ ఫీజు ఉంటుంది. సో 1000తో పాటు 10,000 రూపీస్ అనేవి సెక్యూరిటీ ఫీజు ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 500 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ ఫీజు కోసం 5,000 అనేది సెక్యూరిటీ ఫీజు ఉంటుంది. అంటే 5,500 తోటి రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ అనేది 5,500 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 5,500. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి ముఖ్యంగా 11,000 రూపాయలు అయితే మనం రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీజు అనేది ఉంటుంది. ఇవి రెండు అభ్యర్థులు గమనించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అప్లికబుల్ రూల్స్ ప్రకారం రిఫండబుల్ అవుతుంది. డీమ్డ్ యూనివర్సిటీస్ ఆల్ కేటగిరీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీలో ఇక్కడ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజే 5,000 ఉంటుంది. వాటితో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ ఫీజు 2 lakhs వరకు అయితే ఉంటుంది. ఇవి రెండు అభ్యర్థులు గమనించాలి. ఏదైతే డ్రీమ్డ్ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో డీమ్డ్ యూనివర్సిటీస్లో ఆల్ కేటగిరీకి 5,000, 2 lakhs అనేవి సెక్యూరిటీ డిపాజిట్, అంటే టోటల్గా
2,05,000 రూపీస్ అనేవి ఇవి డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే పేమెంట్ అవసరం అవుతుంది కాబట్టి అప్లికబుల్ చాయిస్‌లో ఇన్‌స్టిట్యూషన్ కేటగిరీ ఆధారంగా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే, మీరు ఏ ఇన్‌స్టిట్యూషన్ కేటగిరీకి చాయిస్ ఫిల్లింగ్ చేస్తున్నారో పేమెంట్‌కి ముందే కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోండి. పేమెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఆగస్ట్ 15థ్ అయిపోయింది. సో, పేమెంట్ డీటెయిల్స్ సంబంధించి ఇంపార్టెంట్ ఈరోజు లాస్ట్ డేట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది 2 పీఎంకి. ఫీజ్ పేమెంట్ అనేది 5:00 వరకైతే ఉంది. అందుకే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి పేమెంట్ అయితే చేయకుండా వదిలేయకండి. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాతే ఇంపార్టెంట్ రిసిప్ట్ అనేది మనకి రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ తప్పకుండా సేవ్ చేసుకోండి. ఫైనల్‌గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన వెంటనే కౌన్సిలింగ్ ప్రాసెస్‌కి పోయిందని అనుకోకండి. ముఖ్యంగా ఇక్కడ సీట్ అలాట్‌మెంటు, సో చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ సంబంధించి చాలా విషయాలుంటాయి. చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌లో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సెకండ్ ప్రిఫరెన్స్‌లో డెంటల్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్‌తో పాటుగా ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు, అదేవిధంగా డెంటల్ కాలేజ్ గవర్నమెంటు ఇలా కోర్సుకు సంబంధించి మనం వాటిని ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఎంసీసీ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం చాయిస్ ఫిల్లింగ్ అనేది 17th ఆగస్టు 10 AM నుంచి 6 PM వరకైతే ఉంటుంది. ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది చూసుకోండి చాయిస్ ఫిల్లింగ్. సో, ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి గుర్తుంచు. సీట్ అలాట్‌మెంట్ 19th ఆగస్టు 2026 అదే రోజు మనకి 19థ్‌న సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. సో, ఇక్కడ చాయిస్ లాకింగ్ అనేది 17th, అదేవిధంగా సీట్ అలాట్‌మెంట్ 19th ఆగస్ట్ అనేది వస్తుంది. సో, ఎవరైతే 18th ఆగస్టు సీట్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. 19th ఆగస్ట్ రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అలాటెడ్ సీటు ఏ కాలేజీలో వచ్చిందో కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకొని రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ అయితే రిపోర్టింగ్ డేట్స్ కూడా ఇంపార్టెంట్. 20th ఆగస్ట్ నుంచి 25th ఆగస్ట్ వరకైతే మనకి కాలేజీలో రిపోర్టింగ్ డేట్స్ ఉంటాయి. సో, ఇది గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. సో, ఈ పీరియడ్‌లో అలాట్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్‌కి రిపోర్టు, అదేవిధంగా జాయినింగు అప్లికబుల్ అయితే ఎంసీసీ ఇన్‌స్టిట్యూషన్ ప్రకారం. ఇక్కడ స్టూడెంట్స్‌కి ఈరోజు 15th ఎంసీసీ రిజిస్ట్రేషన్ చివరి అవకాశం అయిపోయింది. ముఖ్యంగా 2 టైమింగ్స్ 2 PM ఆల్రెడీ దాటేసినాం. రిజిస్ట్రేషన్ టైం అయిపోయింది. ఫీజ్ పేమెంట్ 5 PM వరకైతే ఉంటుంది. సో, ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేసుకోవాలో 5 PM లోపులోనే చేసుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అలాగే రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన సీట్ రాదు. రిజర్వేషను, రిజిస్ట్రేషన్ తర్వాత చాయిస్ ఫిల్లింగు, చాయిస్ లాకింగు, సీట్ అలాట్‌మెంటు, రిపోర్టింగ్ అన్ని స్టేజెస్ డెడ్‌లైన్స్‌లో కంప్లీట్ చేయాలి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ నీట్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వారికి కూడా మరింత సమాచారం అందుతుంది. ఇలాంటి నీట్ యూజీ 2026 ఎంసీసీ కౌన్సిలింగు, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌తో పాటు బీడీఎస్ అడ్మిషన్స్ అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మీకు ఈ వీడియో ఇంపార్టెంట్ అనిపిస్తే మీకు ఈ వీడియోకి లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ కౌన్సిలింగ్ 2026. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.